మీరు అందరూ కూడా సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు ముందు స్టార్ట్ అని. నమస్తే అందరికీ. మీకు ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు అద్వి, ఇంటి పేరు ఏంద్ర యాదగిరి, అద్వి యాదగిరి ప్రభాకర్. ఇప్పుడు ఇతను చాలా గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తిని మీకు అందరికీ పరిచయం చేస్తున్నాం. యాదగిరి అద్వి గారు రండి. నమస్కారం పెట్టు. ఈయన యాదగిరి అద్వి గారు. ఇతను యొక్క గొప్ప లక్షణం ఏంటంటే చీకటితో 11 గంటలకు లేస్తాడండి మహానుభావుడు. 11 గంటలకి చీకటితో లేచి పళ్ళు తోమితే పళ్ళు అరిగిపోతాయని పళ్ళు కూడా పళ్ళు తోమకుండా ఏం చేస్తాడంటే ఆమె 1/2 కేజీ చికెన్ తింటాడు. ఉదయాన్నే 11 గంటలకి 1/2 కేజీ చికెన్ తింటాడు. ఆ తర్వాత మామూలుగా ఏం చేస్తాడంటే ఒక 16 ఇడ్లీలు తింటాడండి. అది సింపుల్గా మహానుభావుడు 16 ఇడ్లీలే తింటాడు. 16 ఇడ్లీలు తిని 8 దోశలు తింటాడండి. సింపుల్గా ఏమి ఎక్కువ తినడు. అప్పుడు తిని అమ్మాయిన 12 గంటలకి స్కూల్కి బయలుదేరుతాడండి. అప్పటికి స్కూల్ అయిపోద్ది. అయినా సరిపోతాడండి మహానుభావుడు. అప్పుడు పోయి స్కూల్కి పోయి అమ్మాయిన స్కూల్ నుంచి అవ్వను అక్కడగా క్యారేజ్ ఎత్తుకొని పోతాడండి. ఆ క్యారేజ్లో ఏం పెట్టాలంటే బిర్యానీ పెట్టాలి, తర్వాత చికెన్ ఫ్రై పెట్టాలి, మటన్ ఫ్రై పెట్టాలి, తండూరి చికెన్ పెట్టాలి. ఇవన్నీ కూడా శుభ్రంగా తింటాడండి మహానుభావుడు. కానీ చూడు చాలా సన్నంగా ఉండడు మనిషి. కొద్దిగా అంటే ఇది లావుగా ఉండడంటే కనిపించేది మీకు. వాళ్ళ వంశంలో నుంచి అట్టా వచ్చింది లావుగా ఉండటం అనేది. అందువల్ల వచ్చాడు. కానీ మహానుభావుడు చాలా సింపుల్గా ఉంటాడండి. అయితే చదువులో మాత్రం చాలా మంచి బాగా బ్రిలియంట్ అండి. 25వ ర్యాంక్ వచ్చిందండి ఇతనికి. అయితే ఆ స్కూల్లో ఎంతమంది తెలుసు చదివేది? 25 మంది. ఇతనికి 25వ ర్యాంక్ వచ్చింది. 25వ ర్యాంక్ వచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారు ఇతన్ని పిలిచి మామూలుగా మన పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని అనుకున్నాడు. కాకపోతే ఈ మధ్య ఆడ పాకిస్తాన్తో యుద్ధం ఉండబట్టి మామూలుగా ఇప్పుడు వద్దులే మళ్ళీ ఇద్దామని మనం వాయిదా వేసుకున్నాడండి. మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి అండి. ఇంట్లో పనులు కూడా భలే చేస్తాడండి. ఏం చేస్తాడంటే అండి మామూలుగా ఆడ గుడ్డలన్నీ తెచ్చి మామూలుగా మంచం మీద ఆడ ఈడ ఇసిరేస్తాడండి. ఇసిరేస్తే ఏమండి ఎందుకు ఇసిరేస్తాడు? ఆడ వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ నాయనకి, వాళ్ళందరికీ పని కల్పించటం అన్నమాట. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వీడు చెత్త అంతా తెచ్చి ఇంట్లో వేస్తాడు. ఇంట్లో వేస్తే ఎందుకు వేస్తున్నాడు అని మనం తర్కించుకుంటే వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాయనకి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అందరికీ పని కల్పించడం కోసం వాడు చెడిపోయటం కోసం కాదు. ఇప్పుడు పని లేకపోతే వాళ్ళు ఏమైపోతారండి? సోమవారులు అయిపోతారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండదు. ఎక్సర్సైజ్ లేకపోతే అది ఆటో అయిపోతారు. అందుకని ఇట్లుండండి. ఇంకా స్పోర్ట్స్ ఆడతారండి. సాయంకాలం 6 గంటలకి లేచి వాకింగ్ చేస్తారండి. వాకింగ్ చేసేటప్పుడు అస్సలు భూమి కూడా కదలకుండా నిదానంగా పోతుందండి. నిదానంగా పోయి 15 అడుగులు వేసిన తర్వాత 20 నిమిషాలు కూర్చుంటాడండి. 20 నిమిషాలు కూర్చొని ఆమెన 6 బోండాలు, 6 తర్వాత బజ్జీలు, తర్వాత అవన్నీ తినేస్తాడండి. మహానుభావుడు అండి, మంచోడు, గొప్పవాడు. ఇటువంటి గొప్పవాడు దొరకడండి. తర్వాత ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గమనించి అతనికి ఏం అవార్డు ఇవ్వాలా అని, అతని దగ్గర ఏం అవార్డు లేకుంటే నంది అవార్డు ఇస్తే సరిపోదని చెప్పేసి ఈసారి మనం ఒక పంది అవార్డుని ఒకటి కొత్తది పెట్టి ఆ పంది అవార్డుని ఇవ్వాలని చూశాడండి. కానీ ఈ లోపల మళ్ళీ పాకిస్తాన్కి మనకి ఇండియాకి యుద్ధం రాబోతుందని ఎక్కడ అండి ఆడ అందరిని చంపేశారు కదా. అప్పుడు చంపేసినప్పుడు మనం అవార్డులు ఇస్తే బాగుండదు అని చెప్పేసి ఉద్దేశంతో
ఎన్ని ఈకుండా గమ్మునుండండి. మహానుభావుడు అండి, వీడు చాలా గొప్పవాడు. రాబోయే కాలంలో వాడు మామూలుగా ఏమవుతుందంటే కలెక్టర్, డాక్టర్ ఇవన్నీ కాకుండా మామూలుగా యాక్టర్ కావాలనుకుంటున్నాడండి. అయితే యాక్షన్ బాగా చేస్తున్నాడు, చూస్తున్నారు కదా ఇప్పుడు టీవీలో. చూడు మొహంలో ఫీలింగ్స్ చూడండి ఎంత బాగా పెడుతున్నాడు. ఆయన చూడు ఎన్టీ రామారావు లెవెల్లో నటనా చాతుర్యం ఉందండి మామూలుగా. ఎందుకంటే అండి నేను చెప్పకూడదు కానండి, తాత అంటే బలి గౌరవం అండి. తాతని మామూలుగా తాత అని ఎప్పుడు అనండి, ఒరే తాత, పోరా తాత అట్లా అంటాడండి. మహానుభావుడు అండి, గొప్పవాడు, గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు మామూలుగా రాష్ట్రంలో ఒకడు ఉంటాడండి, రాష్ట్రానికి ఒకడు ఉంటాడండి. ఈ రాష్ట్రంలో వీడుండడండి అద్వి యాదగిరి, సన్ ఆఫ్ ప్రభాకరు, సన్ ఆఫ్ బిందు, వీళ్ళండి. ఇతని యొక్క చరిత్ర మామూలుగా యాదగిరి వారి చరిత్రలోనే పుటల్లో రచింపబడుతుందని నేను నిజంగా నమ్ముతున్నానండి. ఇది ఉండండి. తర్వాత క్రికెట్లో కూడా మామూలుగా ఆయన టెండూల్కర్, గవాస్కర్ వాళ్ళ స్థాయిలోకి పోవాలనుకునిండండి, కానీ పోలేకపోతూ ఉన్నాడు. అయితే బ్యాట్తో కొడితే బాల్ పోవటం లేదండి, బాల్ కోఆపరేట్ చేయటం లేదని అంటున్నారు ఆయన. బాల్ కొట్టంగానే అది 6, 4, 5 అటు పోతే సరే, అటు పోకుండా బాల్ కోఆపరేట్ చేయకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారండి. ఇప్పుడు టెండూల్కర్ కూడా బాల్ కోఆపరేట్ చేసింది కాబట్టి టెండూల్కర్ కొట్టగలిగాడు, అన్ని రన్స్ తీయగలిగాడు. వాడికి బాల్ కోఆపరేట్ చేయకుండా, బ్యాట్ కోఆపరేట్ చేయకుండా ఉంటే ఏం చేస్తాడండి. అందువల్ల అతను మహానుభావుడు అండి, మొత్తం చాలా గొప్పవాడు. ఇండియా లెవెల్లో కూడా అతను గొప్పవాడు. దీన్ని గిన్నీస్ బుక్లో ఎక్కించాలని కూడా అనుకుంటున్నామండి. గిన్నీస్ బుక్లో ఎక్కాలంటే మామూలుగా చూస్తున్నారు, అందరూ వచ్చారు గిన్నీస్ బుక్లో ఎక్కించాలా అని. నేను యొక్క గొప్పతనాలు అవన్నీ అడిగారు, అందుకని చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దీన్ని షేర్ చేసి ప్రపంచవ్యాప్తంగా పోయి తర్వాత మన ఈ గొప్ప వ్యక్తి అయినటువంటి యాదగిరి అద్వి, సన్ ఆఫ్ ప్రభాకర్, సన్ ఆఫ్ బిందు వారికి మంచి అవార్డు వచ్చేదానికి మీరు దోహదం పడాలని చెప్పి కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ ని కొట్టండి. అన్ని వీడియోలు వస్తాయి. మీ సపోర్ట్ వల్ల ఇంకో ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మేము. సో మీరు దీనికి 1000 కామెంట్స్ చేసేసేయండి. అండ్ ఇదైతే మన ఫస్ట్ వీడియో అన్నమాట. సో మీరు దీన్ని సపోర్ట్ చేస్తే ఇలా కంటిన్యూ చేస్తానే ఉంటాం. సో మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఛానల్ రెగ్యులర్గా పెడతామండి. సో థ్యాంక్స్. చూడండి ఎంత బాగా చెప్పాడు, మహానుభావుడు అండి, చాలా గొప్పవాడు అండి. మొత్తానికి నమస్కారం అండి. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తామండి.